హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకే సాఫ్ట్ ఎడ్యుకేషన్. ఈ ఛానల్‌లో టాలీ ప్రైమ్ ట్రైనింగ్ రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుందండి. అంతేకాదండి మేము సర్టిఫైడ్ 3 స్టార్ టాలీ పార్ట్నర్ అండ్ టాలీ డెవలపర్ కూడా. మీరు గనుక బిజినెస్ పర్పస్ టాలీ హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏకే సాఫ్ట్ ఎడ్యుకేషన్. ఈ ఛానల్‌లో టాలీ ప్రైమ్ ట్రైనింగ్ రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేయడం జరుగుతుందండి. అంతేకాదండి మేము సర్టిఫైడ్ 3 స్టార్ టాలీ పార్ట్నర్ అండ్ టాలీ డెవలపర్ కూడా. మీరు గనుక బిజినెస్ పర్పస్ టాలీ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఎటువంటి కస్టమైజేషన్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట. అలాగే మీరు గనుక స్టూడెంట్స్ అయినట్లయితే మా ఇన్‌స్టిట్యూట్‌లో మీరు అతి తక్కువ ఖర్చుతో టాలీ నేర్చుకొని జూనియర్ అకౌంటెంట్‌గా జాయిన్ అవ్వచ్చు. సో, ఫస్ట్ టైమ్ గనుక మీరు మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రీగా కూడా మీరు టాలీ నేర్చుకోవచ్చండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, ఇంతకు ముందు వీడియోలో టాలీ సాఫ్ట్‌వేర్‌ని ఎలా డౌన్‌లోడ్ చేయాలి? ఇన్‌స్టాల్ ఎలా చేయాలి? ఏ డ్రైవ్‌లో టాలీ డేటా సేఫ్‌గా ఉంటుంది? అనే దాని గురించి తెలుసుకున్నారు కదా! ఈరోజు వీడియోలో టాలీలో కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి? అలాగే ఆల్రెడీ క్రియేట్ చేసిన కంపెనీని ఎలా సెలెక్ట్ చేయాలి? ఆల్టర్ ఎలా చేయాలి? కంపెనీ క్రియేట్ చేసేటప్పుడు సెక్యూరిటీని ఎలా ఎనేబుల్ చేయాలి? అలాగే మనం క్రియేట్ చేసిన కంపెనీ ఎక్కడ సేవ్ అవుతుంది? ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, ముందు టాలీ ప్రైమ్ ఐకాన్ ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా లోగో, ఈ విధంగా ఉండేది ప్రీవియస్ ఐకాన్. ఇప్పుడు వచ్చేసి పి అనే లెటర్ తో స్టార్ట్ అవుతుంది. సో అలాగే టాలీలో చాలా చేంజెస్ అనేవి రావడం జరిగింది. మా ఛానల్లో మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు పూర్తిగా కోర్స్ అయితే నేర్పిస్తామండి. సో మేము మీకు పూర్తిగా ఈ డీటెయిల్స్ గురించి తెలియజేస్తాము. మీరు టాలీ నేర్చుకోవాలనుకుంటున్నట్లయితే తప్పకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈరోజు మన ఫస్ట్ క్లాస్ ఏంటంటే బేసిక్ టు అడ్వాన్స్ డీటెయిల్స్ నేర్చుకుందాం. అవేంటంటే కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి? మీరు స్టూడెంట్ అయినా లేదా ఆల్రెడీ టాలీ మీద వర్క్ చేస్తున్న వాళ్ళైనా ఈ వీడియో తప్పకుండా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే టాలీ ప్రైమ్‌లో చాలా చేంజెస్ అనేవి రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, టాలీ యూజ్ చేయడానికి ముందు మనం టాలీని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఫ్రీగా టాలీ నేర్చుకోవాలనుకున్నట్లయితే మీరు టాలీని ఫ్రీగా ఇన్‌స్టాల్ కూడా చేసుకోవచ్చు. అందుకోసం ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే దీనికి ముందు అప్‌లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు తప్పకుండా చూడండి. ఆ వీడియోలో మీకు టాలీని ఎలా డౌన్‌లోడ్ చేయాలి, అలాగే ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనే దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు గనుక టాలీ ERP9 యూజ్ చేస్తున్నట్లయితే టాలీ ప్రైమ్‌లోకి ఎలా అప్‌డేట్ చేసుకోవాలి, మీ డేటాని ఎలా మైగ్రేట్ చేయాలి అనే దాని గురించి మీకు ఇంకొక వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో తప్పకుండా చూడండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనుక ఫ్రీగా టాలీని ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే మీకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారు గదా! ఈ విధంగా 4 ఆప్షన్స్ ఉన్న ఈ బాక్స్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, టాలీలో ఇలా ఓపెన్ అయిన వెంటనే 4 ఆప్షన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్‌లో మీరు ఫస్ట్ ఆప్షన్‌ని చూస్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ మోడ్. కంటిన్యూ ఇన్ ఎడ్యుకేషనల్ మోడ్ అనే దాని మీద ఎంటర్ చేయండి. టాలీ సో, ఇలా టాలీ ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు టాప్ బార్‌లో చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి ఫర్దర్ క్లాసెస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ముందుగా మీరు కంపెనీ క్రియేట్ ఎలా చేయాలో చూడండి. సో, ఫస్ట్ మనం ఇలా ఓపెన్ చేయగానే డిఫాల్ట్‌గా ఇక్కడ ఒక కంపెనీ అనేది ఓపెన్ అయిపోయింది. సో, ఇది వేరే వాళ్ళు క్రియేట్ చేసిన కంపెనీ కాబట్టి మనం న్యూగా ఒక కంపెనీ అనేది క్రియేట్ చేసుకుందాం. అందుకోసం మీరు F3 అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ కంపెనీ, ఆల్టర్, సెలెక్ట్ అనేసి కొన్ని ఆప్షన్స్ అనేవి డిస్‌ప్లే అవుతూ ఉంటాయి. వీటిల్లో క్రియేట్ కంపెనీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారు గదా! కంపెనీ పాత్ అనేది మనకు ఎక్కడ సేవ్ అవుతుందో క్లియర్‌గా డిస్‌ప్లే అవుతూ ఉంటుంది. సీ యూజర్స్ పబ్లిక్ టాలీ ప్రైమ్‌లో డేటాలో మనకు ఈ కంపెనీ క్రియేషన్ అనేది అవుతుందన్నమాట. సో, కంపెనీ నేమ్ మీన్స్ మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్‌కి ఒక నేమ్ అనేది ఉంటుంది గదా! ఆ నేమ్‌నే కంపెనీ నేమ్ అంటారు టాలీలో. సో, ఆ నేమ్‌ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఈ చిన్న ఫార్మ్‌ని మీరు క్రియేట్ చేయడం ద్వారా కంపెనీ క్రియేషన్ అనేది అవుతుందన్నమాట. ఈ ఫార్మ్‌లో కంపెనీ యొక్క డీటెయిల్స్ అండ్ అడ్రెస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో, మనం ఇక్కడ కంపెనీ నేమ్ అనేది ఇవ్వాలి. నేను మా కంపెనీ నేమ్ అనేది ఇస్తున్నాను. ఏకే సాఫ్ట్ సొల్యూషన్స్. అలాగే మెయిలింగ్ నేమ్. మెయిలింగ్ నేమ్ అనేది కూడా మీకు
సేమ్ అనేది రావడం జరుగుతుంది. సో, దీన్ని ఏదైతే మెయిలింగ్ నేమ్ ఉంటుందో అదే ఇన్వాయిస్ ప్రింటింగ్‌లో కూడా వస్తుంది కాబట్టి మీరు కంపెనీ నేమ్ ఏదైతే ఉంటుందో మెయిలింగ్ నేమ్ కూడా అదే వస్తుంది. అలాగే అడ్రెస్ మనం ఇక్కడ ఏదైతే క్రియేట్ చేస్తామో సపోజ్ కడప అని క్రియేట్ చేస్తున్నాను. అది కూడా మీకు మెయిలింగ్ నేమ్‌తో పాటు ప్రింటింగ్‌లో అడ్రెస్ ఏదైతే మీరు రాసారో అదే వస్తుంది. ఇక్కడ స్టేట్ కనిపిస్తుంది గదా! స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రాపర్‌గా మెయిలింగ్ నేమ్, అడ్రెస్ అన్నీ వేయాల్సుంటుంది. దాని తర్వాత మనకు స్టేట్ అడిగింది. స్టేట్ ఇచ్చాము. సో, నేను ఏపీలో ఉన్నాను కాబట్టి ఏపీ అని ఇచ్చాను. ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ అన్నీ ఉన్నాయో పిన్ కోడ్ కానివ్వండి, టెలిఫోన్ నంబర్ కానివ్వండి, ఇవన్నీ మీరు డీటెయిల్‌గా ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్, ఫ్యాక్స్, ఈమెయిల్, వెబ్‌సైట్ ఇవన్నీ మీరు కంపెనీ క్రియేట్ చేస్తున్నప్పుడు డీటెయిల్డ్‌గా క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటే ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. సో, చాలా మందికి ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది ఐడియా ఉండదన్నమాట. సో, ఎవ్రీ ఇయర్ మనకు ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1కి స్టార్ట్ అయ్యి మార్చ్ 31కి మనకు ఫినాన్షియల్ ఇయర్ అనేది క్లోజ్ అవుతుంది. సో, మనం ఏం చేయాలి? మనం బిజినెస్ ఎప్పుడు ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్ చేస్తున్నామో అది 22 కావచ్చు, 23, 24, 25 ఎనీథింగ్. ఎనీ ఇయర్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తామన్నమాట. అలాగే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన వెంటనే బుక్స్ బిగిన్ చేయకుండా ఉంటే మీరు ఏ డేట్‌కైతే బుక్స్ బిగిన్ చేస్తున్నారో ఆ బుక్స్ బిగినింగ్ డేట్ అనేది ఇక్కడ తీసుకుంటారు. ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ ఏంటి ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నామో బిజినెస్ ఇక్కడ ఎవ్రీ ఫినాన్షియల్ ఇయర్ మన ఇండియన్ ఫినాన్షియల్ ఇయర్ 1/4కి స్టార్ట్ అవుతుంది. 31st మార్చ్‌కి ఎండ్ అవుతుంది. సో, 1/4కి తీసుకోవాలి. అలాగే బుక్స్ ఎప్పుడైతే బిగిన్ చేస్తున్నారో యాస్ డిఫాల్ట్ ఇదైనా తీసుకోవచ్చు. లేదా మీరు ఎప్పుడైతే బుక్స్ బిగిన్ చేస్తారో ఆ డేట్‌ని ఇక్కడ వేసుకోవచ్చు. ఎంటర్, యాక్సెప్ట్. మీరు యాక్సెప్ట్ చేసిన వెంటనే కంపెనీ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. కంపెనీ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అనేసి. సో, ఈ కంపెనీ రిలేటెడ్ డీటెయిల్స్‌లో మనకు కొన్ని ఫీచర్స్ అనేవి ఇస్తారు. ఈ ఫీచర్స్‌లో మనకి ఏదైతే ఫీచర్స్ యూజ్ ఉంటాయో ఆ ఫీచర్స్‌ని మనము యెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నట్లయితే మెయింటైన్ అకౌంట్స్ యెస్‌లో పెట్టాలి. అలాగే బిల్ వైస్ యూజ్ చేస్తున్నట్లయితే బిల్ వైస్‌ని ఎనేబుల్ చేయాలి. అలాగే ఇన్వెంటరీ మీ కంపెనీ గనుక జీఎస్టీ కలిగి ఉన్నట్లయితే జీఎస్టీ నంబర్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. సో, ఈ విధంగా ఎనేబుల్ చేసుకొని ఎంటర్ సేవ్ చేయండి. సో, ఈ విధంగా కంపెనీ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఏకే సాఫ్ట్ సొల్యూషన్స్ అనే కంపెనీ మనం సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేసాం. కరెంట్ పీరియడ్ వచ్చేసి 1/4/25 టు 31st March 26. ఇక్కడ మనం ఏ వోచర్స్ మనం ఎంటర్ చేయలేదు కాబట్టి నో వోచర్స్ ఎంటర్డ్ అనేసి చూపిస్తుంది. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కంపెనీ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్ క్లాసెస్‌లో మీకు లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేయాలి, వోచర్ పోస్టింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి పోస్ట్ మీకు అప్డేట్‌లో రావడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.